అది 1967 బ్రిటిష్ వారు ఉన్న కాలంలో తమిళియన్స్ అందరూ కలిపి కట్టిన టెంపుల్ ఇది మురుగన్ టెంపుల్. ఈ ప్లేస్ వచ్చేసరికి కార్ నికోబార్ అనే ఒక చిన్న ఐలాండ్. అండమాన్ నికోబార్ నుంచి 250 కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క చిన్న దీవి ఉంటుంది. ఈ నికోబార్ ఐలాండ్లోని ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా ప్రత్యేకత. ఎందుకంటే ఇది అప్పటి సునామీ వచ్చిన టైంలో కూడా ఎన్నో ఇల్లులన్నీ ధ్వంసమైపోయాయి, కానీ ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఇది స్వామివారి వాహనం నెమలి. ఇక ఇక్కడ లోపల అయ్యవారికి మాత్రం ప్రతి నిత్యం ధూపదీప నైవేద్యాలతో అన్ని పూజలు యథావిధిగా జరుగుతారు. అండ్ అంత సునామీ వచ్చినప్పుడు కూడా ఈ ఆలయం ఎటువంటి బెదురు లేకుండా ఎలా ఉన్నది అలాగే ఉన్నదంట. అండ్ ఈ ఆలయం బయటకు వచ్చేసరికి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జీవిత చరిత్ర పెయింటింగ్స్ అవి కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ ఇరుప్రక్కల కూడా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. వినాయకుడి టెంపుల్, నవగ్రహాలు, ఇంకా శివుడు, అన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది రిస్ట్రిక్టెడ్ ప్లేస్ అనమాట. మనం ఒకవేళ దీన్ని విజిట్ చేయాలనుకుంటే డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ అండమాన్ నికోబార్ నుంచి మనం పర్మిషన్ లెటర్ తెచ్చుకుంటే మనం ఈ ఆలయాన్ని విజిట్ చేయడానికి వెళ్ళొచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షణ్ముఖుడు అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే 6 ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు అని, శరవణభవ అని, కుమారస్వామి అని అలా చాలా పేర్లతో పిలువబడతారు. అండ్ ఈ సముద్రపు ఒడ్డునున్న ఈ మురుగన్ టెంపుల్ యొక్క గోపురాన్ని చూద్దామా? చూడండి ఎంత బాగుందో. అప్పటి రోజుల్లో కూడా ఎంత బాగా శిల్పులు ఇంత బాగా చెక్కారో. చాలా బాగుంది కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.